నమస్తే. ఉత్తిష్ట క్రియేషన్స్ ఛానల్ సాదరంగా అందరికీ ఆహ్వానం పలుకుతుంది. 1.5 ఇయర్ గ్యాప్ తర్వాత మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి అని తీర్మానించుకున్నాను. మీ అందరూ నా ఛానల్ని ఆదరించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ముఖ్యంగా సమాజంలో తరచూ మనం చూస్తున్నటువంటి వింటున్నటువంటి అనేక అమానవీయ సంఘటనలు ప్రతి మనిషిని తప్పకుండా ఆలోచింపజేస్తాయి. అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా వాటి యొక్క ఇంపాక్టు ఎంతో కొంత ఉంటుంది. ఉండదు అని ఎవరైనా అంటే అది ఖచ్చితంగా అబద్ధము. ఎందుకంటే మానవుడు నిరంతరము ఆలోచిస్తూ ఉంటాడు. తన యొక్క జీవితం గురించి, తన కుటుంబం గురించి, అలాగే తను ఉంటున్నటువంటి సమాజము, ఇవన్నిటి యొక్క ఆలోచనలు మానవుడి మెదడుని నిరంతరము ఆలోచింపజేస్తాయి. అందువల్ల ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అందులో మనము ఎంతవరకు కల్పించుకోవాలి, ఎంతవరకు ఆలోచించాలి, ఎంతవరకు వాటిని మనము మన సమస్యగా భావించాలి అనేది కూడా కొంత మన మనస్తత్వాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ మానవుడికి మానవ ధర్మాలు కొన్ని ఉంటాయి. ఆ మానవ ధర్మాలని అనుసరించి, మానవత్వాన్ని అనుసరించి కొన్ని సంఘటనలు తప్పనిసరిగా ఆలోచించవలసి వస్తుంది. అలాగే కొన్ని సంఘటనల ఇంపాక్ట్ కూడా మానవుల జీవనం పైన కొంతవరకు పడే అవకాశము ఉంటుంది. అంటే ఆ ప్రభావము మనని వెంబడిస్తుంది. ఎందుకు అంటే మనం మానవులం కాబట్టి. మానవుల్లో అరిషడ్వర్గాలు అనేటువంటివి ఉన్నంత వరకు, అలాగే ఈ లౌకిక ప్రపంచంలో, ఈ లౌకిక సమాజంలో సామాన్య మానవుడిగా జీవిస్తున్నంతకాలము కొన్ని మానవ ధర్మాలు మనకి తప్పనిసరి అని ప్రతి మానవుడు గుర్తుంచుకోవాలి. అందుకే మానవుడు సంఘజీవి అని కూడా మన పెద్దలు మనకి బోధిస్తూ వచ్చారు. ఏ ఒక్కరూ ఒంటరిగా ఉండలేరు కదా. కుటుంబం ఉంటుంది, సమాజం ఉంటుంది, అనేక మంది మానవులు మన చుట్టూతో ఉంటారు. అందువల్ల ఈ సంఘజీవి అయిన మానవుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే తన్నెవ్వరూ చూడలేదు అనుకుంటుంది. అలాగా మానవుడు అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళని అబ్జర్వ్ చేసే అనేక వేల కళ్ళు ఉంటాయి అనే అంశాన్ని అహర్నిశలు గుర్తుంచుకొని ప్రతి అడుగు ముందుకు నడవాలి. అది మానవుడి ధర్మము అని అంటాను నేను. అలా ధర్మాన్ని అతిక్రమించి నా ఇష్టం, నా లైఫ్, నేను ఎలా ఉంటే మీకెందుకు, నేను ఇలాగే ఉంటా అంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే అలా ఉండనివ్వదు ఈ సమాజము. ఎందుకు ఉండనివ్వదు అంటే సమాజానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని సంఘటితంగా కలిసిమెలిసి జీవించవలసినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. అలాగే మానవులు వాళ్ళ యొక్క జీవన విధానంలో పెట్టుకున్నటువంటి పద్ధతులు అనాదిగా కొన్ని వస్తూ ఉన్నాయి. వాటిని అనుసరించక తప్పదు. వాటిని ఎందుకు అనుసరించాలి అంటే మానవుడి మనుగడకి
మానవుడి జీవితము సక్రమంగా జీవించడానికి ఆ యొక్క ధర్మాలన్నీ కూడా చాలా అవసరము. అప్పుడే క్రమబద్ధమైన ఒక క్రమశిక్షణతో కూడిన ఒక ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవనాన్ని మానవుడు జీవించగలుగుతాడు. ఈ విషయాన్ని మానవులందరూ దృష్టిలో ఉంచుకోవాలి. అప్పుడే మానవ ధర్మాలని మానవులు పాటించగలుగుతారు. అప్పుడు ప్రతి మానవుడి జీవితం కూడా సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇంకా కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు, నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ ప్రతి మానవుడి జీవితంలో వచ్చిపోయే గెస్టులు లాంటివి, అతిథులు. అవి అందరికీ ఈ జన్మలో కానీ గత జన్మల్లో కానీ మనము చేసుకున్నటువంటి సత్కర్మలు దుష్కర్మలు ఫలితంగా మన యొక్క జీవితము ఆధారపడి ఉంటుంది. ఇది సత్యము. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ముమ్మాటికి సత్యము. అందువల్ల ఈ కష్ట సుఖాలకి కృంగిపోకూడదు, పొంగిపోకూడదు. అన్నిటినీ కూడా సమభావంతో స్వీకరించి భగవద్ అనుగ్రహాన్ని కోరుకుంటూ మీ ఇష్టదైవాల్ని యథాశక్తి నమ్ముకొని జీవనాన్ని కొనసాగించాలి. అప్పుడే మానవుడి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. జై గురుదేవ.